మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డీలేని రుణాలు అందిస్తుందన్నారు మంత్రి వివేక్. స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతి సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలు ఇంకా ఎక్కువ కష్టపడాలని, చెన్నూరులో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఓ పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. చెన్నూరు పట్టణంలో మనకు నిన్న 76 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, అవునా కదా? దీని తర్వాత నేను రామకృష్ణపూర్ అక్కడ ఎంత ఇచ్చిన తెలుసా? 1,71,00,000 మహిళలకు. దాని తర్వాత మందమేరికి పోతే అక్కడ 1,69,00,000. ఇప్పుడు మనకు సుమారు 8,000 కోట్ల రూపాయలు మహిళల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ బస్కి. అట్లనే మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజ్ మొత్తము తెలంగాణలో 27,000 కోట్ల రూపాయలు. 27,000 కోట్ల రూపాయలు మన మహిళల కోసం రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు అందరినీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. నిన్న కూడా నేను చెప్పినట్టు మనం చెన్నూరు నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంక్ ఇచ్చినారు. నిన్న చర్చ చేసేటప్పుడు వారు ఇది అంటున్నారు, సార్ అది కూడా మనం తొందరగా సాధించే అవసరం ఉన్నది, ఇది మంచిగా నడిస్తే ఇంకొక పెట్రోల్ బంక్ ఇస్తామని చెప్పి కూడా ఆలోచన ఉంది. చెన్నూరు నియోజకవర్గం పొద్దునే చెప్పినారు, సుమారు 45 కోట్లతోని మనం అందరు సిసి రోడ్లు, ట్రైన్స్ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా 1-2 రోజులలో పని కూడా ప్రారంభం చేసి 1 నెలలో బట్టి అన్ని పనులను కూడా పూర్తిగా చేయడం